హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ గులాబీ పువ్వులు. ఈ గులాబీ పువ్వులు రుచిగా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తే సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు పంచదార, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీరు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని కలపడానికి సుమారు 2 కప్పులు నీరు పట్టింది. 2 కప్పుల కంటే కాస్త 1-2 టేబుల్ స్పూన్లు తక్కువే పట్టింది. ఈ బ్యాటర్లో పిండి ముద్దలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. గులాబీ పూలకు యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. మంచి లుక్తో పాటు టేస్ట్ కూడా బాగా వస్తుంది. నేనైతే స్కిప్ చేశాను. ఇలా కలిపిన పిండిని గంట పాటు నాననివ్వాలి. గంట తర్వాత మరోసారి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గులాబీ పువ్వులు వేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మీరు గులాబీ అచ్చును మొదటిసారి యూజ్ చేస్తున్నట్లయితే ఈ గులాబీ అచ్చుని 24 గంటల పాటు నూనెలో నాననివ్వాలి. గులాబీ పూలు వేసుకునే ముందు నూనెతో పాటు ఈ గులాబీ అచ్చును కూడా వేడి చేయాలి. మరోసారి బ్యాటర్ని కలుపుకొని వేడిగా ఉన్న ఈ గులాబీ అచ్చును కొన్ని సెకండ్స్ పాటు ఇలా పిండిలో ఉంచి ఇప్పుడు ఈ గులాబీ అచ్చును ఇలా రివర్స్ లో పైకి పెట్టి నూనెలో డిప్ చేయాలి. ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి ఈ రోజ్ కుకీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గులాబీ అచ్చుకున్న గులాబీని కాస్త ఫ్రై అయిన తర్వాత చాక్ తో గానీ ఫోర్క్ తో గానీ ఈ గులాబీ అచ్చు నుండి గులాబీని వేరు చేయాలి. ఇలా వేరు చేసిన గులాబీ పువ్వును లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది. కేవలం లైట్ గోల్డెన్ కలర్ ఏనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు. ఎందుకంటే ఇది బ్రౌన్ కలర్ వచ్చిందంటే బయటకు వచ్చేటప్పటికి ఇంకా నల్లగా అయిపోద్ది. ఈ గులాబీ పూలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఈ గులాబీ అచ్చు సరిగా వేడవకుంటే ఈ బ్యాటర్ అనేది గులాబీ అచ్చుకు పట్టదు. గులాబీలు వేసేటప్పుడు మధ్య మధ్యలో పిండిని కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. ఈ గులాబీ పువ్వు తీసేటప్పుడు ఆయిల్ ఉండిపోతుందండి రెక్కల్లో. ఇది ఇలా రివర్స్ లో తీయడం వల్ల ఆయిల్ ఏమి ఉండదు. ఇలా తీసుకోవాలి గులాబీ పువ్వులను. ఈ గులాబీ అచ్చు వేడైన తర్వాతనే పిండిలో ముంచుకోవాలి, లేదంటే ఈ గులాబీ అచ్చుకు ఈ పిండి అనేది సరిగా కోట్ అవ్వదు. ఈ గులాబీ అచ్చును బ్యాటర్లో పూర్తిగా డిప్ చేయకూడదు. సగం వరకు డిప్ చేసి వేసుకోవాలి. పూర్తిగా డిప్ చేస్తే మళ్ళీ ఈ గులాబీ అనేది రావడం కష్టమవుతుంది. దీని నుండి ఈ గులాబీ పూలకు వెడల్పాటి కళాయి ఉంటే మంచిదండి. ఎందుకంటే మనం ఒక పక్క గులాబీ పూలను ఫ్రై చేసుకోవాలి, నెక్స్ట్ ఇది కూడా వేడవ్వాలి. కాబట్టి కాస్త వెడల్పుగా ఉండేది తీసుకోవడం బెటరు. అంతేనండి, ఎంతో రుచిగల గులాబీలు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.